వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. ఈ మధ్య వార్తలు చూడాలంటే గుండె గుబేలుమంటోంది. చివరికి ఇంకేం చూడాల్సి వస్తుందో అనే ఆందోళన కలుగుతోంది. ఉదయం పేపర్ తెరిచినా, మొబైల్లో న్యూస్ యాప్ ఓపెన్ చేసినా, టీవీలో క్రైమ్ బులెటిన్ చూసినా ఎక్కడో ఒక మూల సంసారం, ప్రేమ, పెళ్లి, కుటుంబం అనే మాటల మధ్య హత్య, కుట్ర, అక్రమ సంబంధం, ఆస్తి, ఇన్సూరెన్స్ అనే పదాలు కూడా కలిసి కనిపిస్తున్నాయి. ఒకప్పుడు క్రైమ్ వార్తలు అంటే దొంగతనాలు, చోరీలు, గొడవలు గుర్తొచ్చేవి. ఇప్పుడు మాత్రం కుటుంబం అనే పదమే క్రైమ్ పేజీలో రెగ్యులర్ విజిటర్ అయిపోయింది. అయితే ఒక విషయం ముందే చెప్పుకోవాలి. వార్తల్లో కనిపించే ప్రతి ఘటన మొత్తం సమాజానికి అద్దం కాదు. మన చుట్టూ లక్షలాది కుటుంబాలు ఎంతో ప్రేమగా, పరస్పర గౌరవంతో చిన్న చిన్న గొడవలు వచ్చినా సర్దుకుపోతూ ఆనందంగా జీవిస్తున్నాయి. వాళ్ళు వార్తల్లోకి రారు. వార్తల్లోకి వచ్చేది సంచలనమే. అందుకే ఈ వ్యంగ్యం భార్యల మీద కాదు, మహిళలందరి మీద ఎంత మాత్రం కాదు, నమ్మకం అనే బంధాన్ని చంపేసే ఆ కుట్రపూరిత నేరాలపైన మాత్రమే. ఒకప్పుడు పెద్దలు పెళ్ళంటే నూరేళ్ల పంట అనేవారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ చూసి కొందరు నూరేళ్లు కాదు బాబు, న్యూస్ ఛానల్ బ్రేకింగ్ వచ్చే వరకు అని జోక్ చేస్తున్నారు. నవ్వొస్తుంది, కానీ ఆ నవ్వు వెనుక ఒక చిన్న భయం కూడా దాగి ఉంటుంది. ఎందుకంటే వరుసగా వెలుగు చూస్తున్న సంచలన కేసులు మనుషుల మనసుల్లో అనవసర అనుమానాలు నాటేస్తున్నాయి. ఒకప్పుడు జీవిత భాగస్వామి టీ తాగండి అంటే ప్రేమ కనిపించేది. ఇప్పుడు సరదాగా ముందు నువ్వే ఒక సిప్ తాగు అనే మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అసలు సమస్య టీలో లేదు, టీ ఇచ్చే చేతిలో కూడా లేదు. సమస్య మనిషి ఆలోచనలో ఉంది. ప్రేమ ఉండాల్సిన చోట దురాశ వచ్చేసరికి, నమ్మకం ఉండాల్సిన చోట మోసం వచ్చేసరికి కుటుంబ బంధం ఒక్కసారిగా కోర్టు ఫైల్ గా మారిపోతుంది. ఈ మధ్య కొన్ని కేసుల వివరాలు చదివితే ఆశ్చర్యం కూడా వేస్తుంది. ఒక పని చేయడానికి ఎంత ప్లానింగ్, ఏ రోజు బయటకు వెళ్ళాలి, ఏ రోజు ఇంట్లో ఉండాలి, ఎవరికి కాల్ చేయాలి, ఏ ఫోన్ వాడాలి, ఏ సీసీ కెమెరా పనిచేస్తుంది, ఏది పనిచేయడం లేదు, బ్యాంక్ నుంచి డబ్బు ఎప్పుడు తీయాలి, మెసేజ్ ఎప్పుడు డిలీట్ చేయాలి, ఇవన్నీ చూస్తుంటే ఉద్యోగ పరీక్షలకు ఇంత ప్లానింగ్ చేసి ఉంటే ఇప్పటికీ కలెక్టర్ అయ్యే వాళ్ళమేమో అనిపిస్తుంది. జీవితాన్ని బాగు చేసుకోవడానికి తెలివి వాడకుండా జీవితాన్ని నాశనం చేయడానికి అంత తెలివి వాడటం ఎంత పెద్ద విషాదమో. కొన్ని కేసులు చూస్తుంటే ప్రేమ కథ కంటే ప్రాజెక్ట్ రిపోర్ట్లా అనిపిస్తుంది. మొదట పరిచయం, తర్వాత చాటింగ్, తర్వాత రహస్యంగా కలవడం, తర్వాత మన భవిష్యత్తు అనే పేరుతో చర్చలు, చివరికి అడ్డుగా ఉన్న వ్యక్తిని ఎలా తొలగించాలి అనే సమావేశాలు. ఒకప్పుడు ప్రేమికులు భవిష్యత్తు కోసం ఇల్లు కొనాలని ప్లాన్ చేసేవారు. ఇప్పుడు కొందరి కథలు చూస్తుంటే ముందు కేసు ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చేస్తున్నారు. ప్రేమ అనేది ఇద్దరిని మంచి మనుషులుగా మార్చాలి, కానీ వ్యామోహం మాత్రం కొన్నిసార్లు ఇద్దరిని నేరస్తులుగా మార్చేస్తోంది. ఇంకొన్ని కేసులు చూస్తుంటే స్లో పాయిజన్ అనే పదం కూడా కొత్త అర్థం చెబుతోంది. ఒక్క రోజులో ఏమీ చేయరు, ఈరోజు కొంచెం, రేపు ఇంకొంచెం, టీలో కాస్త, కూరలో కాస్త, జ్యూస్లో కాస్త, అలా మనిషి ఆరోగ్యం క్షీణించే వరకు ఎదురు చూస్తారు. పాపం బాధితుడు మాత్రం ఈ మధ్య బీపీ పెరిగిందేమో, షుగర్ వచ్చిందేమో, ఒత్తిడి ఎక్కువైందేమో అని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటాడు. చివరకు నిజం బయటపడితే అందరూ ఒక్కటే అంటారు, ఇంత ప్లానింగ్ కూడా చేస్తారా అని. చేస్తారు, కానీ ఒక్క విషయం మర్చిపోతారు, ఇది పాతకాలం కాదు. ఇప్పుడు ప్రతి ఫోన్ మాట్లాడుతుంది, ప్రతి బ్యాంక్ ట్రాన్సాక్షన్ గుర్తుంచుకుంటుంది, ప్రతి సీసీ కెమెరా చూస్తుంది, చివరికి గూగుల్ కూడా మనిషి ఏం వెతికాడో గుర్తుపెట్టుకుంటుంది. నేరం చేయడానికి ముందు విషం ఎంతసేపటికి పనిచేస్తుంది అని సెర్చ్ చేసిన హిస్టరీ కూడా కొన్నిసార్లు పోలీసులకు సాక్ష్యంగా మారుతోంది. మరికొందరు ఇంకాస్త ఆధునికంగా ఆలోచిస్తున్నారు. స్వయంగా చేతులు మురికివేయడం ఎందుకు, అవుట్సోర్సింగ్ ఉంది కదా, ఆఫీస్ పనులు అవుట్సోర్స్ చేసినట్టు నేరాన్ని కూడా అవుట్సోర్స్ చేస్తున్నారు. మీరు పని చేయండి, డబ్బులు నేను పంపిస్తాను అన్నట్టుగా సుపారీ. ప్రపంచం డిజిటల్ అయింది, చెల్లింపులు ఆన్లైన్ అయ్యాయి, కానీ నేరం మాత్రం ఎంత ఆధునికంగా చేసినా చివరకు వెళ్లే అడ్రస్ ఒక్కటే, పోలీస్ స్టేషన్. ప్లాన్ చేసే సమయంలో అందరికీ తామే తెలివైన వాళ్ళమని అనిపిస్తుంది, కానీ అరెస్ట్ అయిన తర్వాత అందరి డైలాగ్ ఒక్కటే, సార్ ఒక్కసారి వినండి అని మొదలవుతుంది. ఇప్పటి కాలంలో మరో కొత్త యూనివర్సిటీ కూడా తెరుచుకుంది. పేరు సోషల్ మీడియా యూనివర్సిటీ. ఫీజు లేదు, ఎంట్రన్స్ లేదు, కానీ డిగ్రీలు మాత్రం అందరూ తీసుకుంటున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రీల్స్, షార్ట్స్, వీడియోలు, వెబ్ సిరీస్లు. అందులో మంచి విషయాలు కూడా ఉన్నాయి, కానీ కొందరు తీసుకునేది మాత్రం చెడు ఐడియాలే. సినిమాలో విలన్ ఎలా తప్పించుకున్నాడు, వెబ్ సిరీస్లో సాక్ష్యాలు ఎలా మాయం చేశారు, ఫోన్ ఎలా దాచారు, కెమెరాను ఎలా తప్పించుకున్నారు, ఇవే గుర్తుపెట్టుకుంటారు. కానీ ఒక చిన్న విషయం మర్చిపోతారు, సినిమాలో కట్ అంటే షూటింగ్ ఆగిపోతుంది, నిజ జీవితంలో అరెస్ట్ అంటే జీవితమే ఆగిపోతుంది. ఇప్పటి మనిషికి పెద్ద సమస్య కోపం కాదు, ఓర్పు లేకపోవడం.
తాతయ్య అమ్మమ్మల కాలంలో కూడా గొడవలు ఉండేవి, కానీ వాళ్ళు మాట్లాడుకునేవారు. పెద్దలు మధ్యలో వచ్చి సర్ది చెప్పేవారు. ఇప్పుడు మాత్రం చిన్న మాట పెద్ద గొడవ అవుతోంది. చిన్న అనుమానం పెద్ద యుద్ధం అవుతోంది. ఒక్క మెసేజ్కు రిప్లై ఆలస్యమైతే అనుమానం, ఒక్క ఫోన్ ఎత్తకపోతే అనుమానం, సోషల్ మీడియాలో ఎవరి ఫోటోకు లైక్ పెట్టినా అనుమానం. అనుమానం ఒకసారి మనసులో గూడు కట్టుకుంటే నమ్మకం ఇంటి నుంచి సామాన్లు సర్దుకొని వెళ్ళిపోతుంది. ఇంకో విచిత్రం ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడు డిటెక్టివ్లే. ఫోన్ చెక్ చేయాలి, లొకేషన్ చూడాలి, కాల్ లిస్ట్ చూడాలి, పాస్వర్డ్ తెలుసుకోవాలి. ఒకప్పుడు భార్యాభర్తలు ఒకరి కళ్ళలో ఒకరు ప్రేమ వెతికేవారు. ఇప్పుడు మొబైల్లో హిడెన్ ఫోల్డర్ వెతుకుతున్నారు. ప్రేమకు పాస్వర్డ్ అవసరం లేదు, అనుమానానికి మాత్రం రోజు కొత్త పాస్వర్డ్ కావాలి. ప్రేమ కంటే పాలసీ, మనిషి కంటే ఇన్సూరెన్స్, బంధం కంటే బ్యాంక్ బ్యాలెన్స్. ఒకప్పుడు నువ్వు ఉంటే చాలు అనేవారు, ఇప్పుడు నీ పేరు మీద ఎంత ఉంది అనే లెక్కలు మొదలయ్యాయి. డబ్బు అవసరం, ఆస్తి అవసరం, కానీ వాటి కోసం మనిషి ప్రాణమే అడ్డుగా కనిపించడం సమాజం ఎటు వెళ్తోందో చెప్పేస్తుంది. కొన్ని వార్తలు చదివాక సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లు చూస్తే మరో సినిమా కనిపిస్తుంది. ఒక్క కేసు జరిగిందంటే చాలు, ఇక పెళ్ళే వద్దు అంటారు కొందరు, అందరూ ఇలాగే ఉంటారు అంటారు ఇంకొందరు. అసలు ఇదే ప్రమాదం. ఒక నేరం చేసిన వ్యక్తిని చూసి మొత్తం సమాజాన్ని కొలవడం తప్పు. ఒక భర్త నేరం చేస్తే అందరూ అలాంటి వాళ్ళు కారే, ఒక భార్య నేరం చేస్తే అందరూ అలాంటి వాళ్ళు కారే. నేరానికి మోసానికి జెండర్ ఉండదు. ఆశ, కోపం, పగ, మోహం ఇవి ఎవరిలో పెరిగినా ఫలితం ఒక్కటే. అందుకే వార్తలు చదివేటప్పుడు కాస్త ఆలోచించాలి. వార్తల్లో కనిపించేది నేరం మాత్రమే, జీవితం కాదు. ఎందుకంటే నిజ జీవితంలో ఇప్పటికీ కోట్లాది కుటుంబాలు చిన్న చిన్న గొడవలు పడతాయి, 5 నిమిషాలకు మళ్ళీ కలిసి టీ తాగుతాయి. కానీ ఆ వార్త ఎవరికీ ఆసక్తిగా అనిపించదు, బ్రేకింగ్ న్యూస్ అవ్వదు. అందుకే మన కళ్ళ ముందు కనిపించేది సమాజం మొత్తం కాదని గుర్తుపెట్టుకోవాలి. అయినా సరే ఈ మధ్య జరుగుతున్న కొన్ని నేరాలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఒకప్పుడు పెద్దలు కోపం వచ్చినప్పుడు 10 వరకు లెక్కపెట్టు అనేవారు. ఇప్పుడు కొందరు 10 వరకు లెక్క పెట్టకుండా నేరుగా ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి రెడీ చేసేస్తున్నారు. అసలు కోపం అనేది 5 నిమిషాల అతిథి, కానీ ఆ 5 నిమిషాల కోపంలో తీసుకున్న నిర్ణయం జీవితాంతం జైలు గోడల మధ్య ఉంచేస్తుంది. ఇప్పటి కాలంలో మరో ఫ్యాషన్ ఏమిటంటే నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు అనే ఓవర్ కాన్ఫిడెన్స్. అదే చివరకు అందరినీ పట్టిస్తోంది. మొబైల్ ఆఫ్ చేశానంటే పోలీసులకు తెలియదనుకుంటారు, కానీ టవర్ చెబుతుంది. సిమ్ తీసేశానంటే అయిపోయిందనుకుంటారు, కానీ ఫోన్ చెబుతుంది. కెమెరా లేదనుకుంటారు, కానీ పక్కింటి కెమెరా చూస్తుంది. క్యాష్ ఇచ్చానంటే ఆధారం లేదనుకుంటారు, కానీ ఎక్కడో ఒక సీసీ కెమెరా ఆ క్షణాన్ని దాచిపెడుతుంది. మనిషి ఎంత తెలివిగా ఆలోచించినా టెక్నాలజీ ఇప్పుడు ఇంకా 2 అడుగులు ముందే ఉంటుంది. ఇంకా ఒక విషయం చెప్పాలి. ఈ మధ్య మనుషులు సమస్యలకు పరిష్కారం వెతకడం మానేసి షార్ట్ కట్ వెతుకుతున్నారు. ఉద్యోగం కావాలా షార్ట్ కట్, డబ్బు కావాలా షార్ట్ కట్, పేరు కావాలా షార్ట్ కట్, సంబంధం కూడా నచ్చకపోతే దానికి కూడా షార్ట్ కట్. కానీ జీవితంలో ఒక విషయం మాత్రం షార్ట్ కట్తో సెట్ కాదు, అది మనశ్శాంతి. తప్పు చేసి సంపాదించిన డబ్బుతో ఖరీదైన మంచం కొనొచ్చు, కానీ ప్రశాంతమైన నిద్ర కొనలేరు. కొన్ని కేసులు చేస్తుంటే అసలు బాధ నేరం చూసి కాదు, దాని వెనుక నాశనమైన పిల్లలను చూసి. నిన్నటి వరకు నాన్న అని పిలిచిన పిల్లవాడు ఈరోజు కోర్టులో అదే నాన్న ఫోటో చూసి ఏడుస్తుంటాడు. అమ్మ అని స్కూల్కి వెళ్ళిన పిల్ల కొన్ని నెలల తర్వాత జైలులో ఉన్న అమ్మను చూడటానికి వెళ్తుంది. నేరం చేసిన వాళ్ళు ఒక క్షణం తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు, కానీ ఆ శిక్షను మోసేది పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులే. మన సమాజంలో విడాకులు అనే పదాన్ని ఇప్పటికీ చాలా మంది ఓటమిలా చూస్తారు. కానీ నిజం ఏమిటంటే ఇద్దరూ కలిసి జీవించలేకపోతే చట్టబద్ధంగా విడిపోవడం నేరం కాదు, ప్రాణం తీయడమే నేరం. కలిసి ఉండలేకపోతే విడిపోవచ్చు, మాట్లాడుకోవచ్చు, కౌన్సిలింగ్ తీసుకోవచ్చు, కోర్టుకెళ్ళొచ్చు, కానీ శ్మశానానికి పంపే హక్కు ఎవరికీ లేదు. సోషల్ మీడియాలో ఇంకో కామెడీ కూడా జరుగుతోంది. ఏదైనా సంచలన కేసు వచ్చిందంటే చాలు, వెంటనే అందరూ డిటెక్టివ్లు అయిపోతారు. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, ఆ వీడియోలోనే తెలిసిపోయింది, ముఖం చూస్తే అర్థమవుతోంది అంటూ తీర్పులు ఇచ్చేస్తారు. కోర్టు విచారణ పూర్తయ్యేలోపు సోషల్ మీడియా కోర్టు శిక్ష కూడా వేసేస్తుంది. కానీ నిజం ఏమిటంటే మనం చూసేది వార్తల్లో 5 నిమిషాలు మాత్రమే, పోలీసులు చూసేది నెలల తరబడి సాక్ష్యాలు. అందుకే ప్రతి వార్తను సంచలనంగా కాకుండా పాఠంగా చూడాలి. ఇప్పుడు పెళ్లి చేసుకోబోయే అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరికీ ఒకటే సలహా, పెళ్లికి ముందు ఫోటోలు, ఫిల్టర్లు, ఫంక్షన్లు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మాత్రమే చూడొద్దు. ఎదుటి వ్యక్తి కోపం ఎలా ఉంటుంది, ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు, డబ్బు విషయంలో ఆలోచన ఎలా ఉంటుంది, చిన్న గొడవ వచ్చినప్పుడు మాట్లాడతారా లేక మౌనం పాటిస్తారా, ఇవే అసలు చూడాల్సిన విషయాలు.
ఎందుకంటే అందం 6 నెలలు ఆకట్టుకుంటుంది, ఆస్తి కొన్నేళ్లు ఉపయోగపడుతుంది, కానీ స్వభావం మాత్రం జీవితాంతం తోడు ఉంటుంది. ఒకప్పుడు పెళ్లి చూపుల్లో వంట వచ్చా అని అడిగేవారు. ఇప్పుడు మాట్లాడుకుని సమస్యలు పరిష్కరించుకుంటారా అని అడిగితే బహుశా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఒకప్పుడు ఎంత జీతం అనేది మొదటి ప్రశ్న, ఇప్పుడు ఎంత ఓర్పు అనేది మొదటి ప్రశ్న కావాలి. ఎందుకంటే డబ్బు తక్కువైతే సంపాదించుకోవచ్చు, ఓర్పు తక్కువైతే కుటుంబమే కూలిపోతుంది. ఒకప్పుడు ఇంట్లో టీ తాగండి అంటే ప్రేమకు సింబల్, ఇప్పుడు మీమ్స్లో టీ తాగే ముందు ఇద్దరు ఒకేసారి సిప్ తాగండి అనే జోకులు వస్తున్నాయి. ఒకప్పుడు లొకేషన్ ఆన్ చేయి అంటే దారి తప్పిపోతానేమో అనుకునేవారు, ఇప్పుడు లొకేషన్ ఆన్ చేయి అంటే అనుమానం మొదలైందని అర్థం. ఒకప్పుడు పాస్వర్డ్ చెప్పు అంటే ఫోన్ సెట్టింగ్స్ కోసం అడిగేవారు, ఇప్పుడు అది నమ్మకానికి పరీక్ష అయిపోయింది. ఇవన్నీ నవ్వుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ నిజ జీవితంలో ఇలా బతకాల్సి వస్తే అది సంసారం కాదు. సీసీ కెమెరాల మధ్య నడిచే విచారణ. మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం, పిల్లలకు మార్కులు సాధించడం నేర్పిస్తున్నాం, కానీ మనుషులతో ఎలా మాట్లాడాలో నేర్పించడం లేదు. పెద్ద ఉద్యోగాలు సంపాదించడం నేర్పిస్తున్నాం, కానీ కోపాన్ని ఎలా అదుపులో పెట్టాలో నేర్పించడం లేదు. సోషల్ మీడియా వాడటం నేర్పిస్తున్నాం, కానీ సంబంధాలను ఎలా కాపాడుకోవాలో నేర్పించడం లేదు. అందుకే చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద నేరాలుగా మారుతున్నాయి. వార్తల్లో కనిపించే నేరస్తుల్ని చూసి మొత్తం సమాజాన్ని తీర్పు చెప్పొద్దు. మంచి భర్తలు ఎంతో మంది ఉన్నారు, మంచి భార్యలు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. మంచి కుటుంబాలే ఈ సమాజానికి వెన్నెముక. కానీ కొద్ది మంది చేసే దారుణాలు ఆ మంచి కుటుంబాల మీద కూడా అనుమానాల నీడ వేస్తున్నాయి. ఆ నీడను తొలగించాల్సింది మనమే. ఎందుకంటే చివరికి కాపురం అనేది కోర్టులో గెలవాల్సిన కేసు కాదు, సోషల్ మీడియాలో పెట్టాల్సిన స్టేటస్ కాదు, పోలీస్ ఫైల్లో చేరాల్సిన కథ కాదు. ఇద్దరూ ప్రతిరోజు కొంచెం కొంచెంగా కాపాడుకోవాల్సిన జీవితం. ప్రేమ ఉన్న చోట అనుమానం నిలవదు, గౌరవం ఉన్న చోట అనుమానం పెరగదు, సంభాషణ ఉన్న చోట కుట్రలకు చోటు ఉండదు. అందుకే టీ కప్పులో చక్కెర ఎంత ఉందో కంటే మనసులో నమ్మకం ఎంత ఉందో చూసుకుంటే చాలు. ఇంట్లో నవ్వులు ఉంటే పోలీసుల సైరన్లు వినిపించవు. ప్రేమకు ప్రత్యామ్నాయం లేదు, నమ్మకానికి షార్ట్ కట్ లేదు. కోపానికి 5 నిమిషాలు ఆగితే సరిపోతుంది, కానీ ఆ 5 నిమిషాలు ఆగలేకపోతే 5 తరాలు మోయాల్సిన గాయం మిగిలిపోతుంది. అందుకే కాపురాన్ని గెలవండి, కేసును కాదు. మనిషిని ప్రేమించండి, ఆస్తిని కాదు. కోపాన్ని జయించండి, జీవితాన్ని కాదు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.